ఈ పరిస్థితుల్లో నారు అనేది సరిపోకుండా మనం కాపాడుకోవడానికి సో దీంట్లో చూసినట్టు ఏంటంటే మనం ఎప్పుడైతే నారు పోసామో వర్షం పడినటువంటి పరిస్థితుల్లో నారంతా కూడా చాలా వరకు ఈ యొక్క మొక్కలు కాపాడుకోవడానికి వీలుంటుంది. నెక్స్ట్ నారు పోయటం వల్ల ఈ నారు అంతా కూడా మనకి పర్ఫెక్ట్ గా బతకడం జరుగుతూ ఉంది. సో డిజిల్ బెడ్ తయారు చేసే విధానం చూసినట్లయితే మనకి సాధారణంగా 20 నారు సరిపోతా ఉంది కాబట్టి చెట్టు నారు అంటే 40 మీటర్ల పొడవు 1 మీటర్ వెడల్పు అదే రకంగా 15 సెంటీమీటర్ల ఎత్తులోనే కాబట్టి స్టేట్ హెడ్స్ ఆల్రెడీ మీకు తెలుసు. బట్ ఏంటంటే కొన్ని చిన్న పాయింట్స్ మనం చూసినట్లయితే చాలా వరకు ఇది 100 గ్రాములే చుట్టూ అంతా కూడా నైలాన్ ప్రాచుర్యత ప్రావీణ్య గల సైంటిస్ట్ తోటి ఒక సెమినార్ పెట్టమని చెప్పినప్పుడు తప్పకుండా ఆర్గనైజ్ చేసుకోమని మన మంత్రి గారు చెప్పి ఈ రోజు దాదాపు ఆశీస్సులు అయ్యారు కాబట్టి వారి యొక్క ముఖ్యంగా టెక్నికల్ సెషన్స్ ఒకటి జరిగింది. ఏ కార్యక్రమం చేసినా మనకన్నీ దాంట్లో అనుభవం ముఖ్యం. ఏ కార్యక్రమం చేసినా ఎవరు ఏ కార్యక్రమంలో ఉన్నాయి కాబట్టి తర్వాత టెక్నికల్ సెషన్స్ లో మేము మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసినారు. ఎంఎస్సీ అంటే మామూలుగా చదువుకున్నాడు కానీ ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని మన గౌరవ మంత్రివర్యులు ఖమ్మం సాగే పంటలలో ముఖ్యంగా 53,000 ఎకరాలలో ఉంది. దేశంలోనే ఒక నంబర్ 1 రైతాంగానికి తీసుకురావాలని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఏం కావాలో వారి ఆలోచనల మేరకు వారి అవసరాలను ఆ పంట కోసం ఎప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు సాధనతో. అందుకనే ముఖ్యమంత్రి గారు ఇవాళ అన్ని రాష్ట్రాలకి నెక్స్ట్ ఎవరు రైతు ఇంకోరు ఎవరు ఎన్ని ఎకరాలు ఎంత వస్తుంది? మొదటి పంట ఇది ఇప్పటికి ఏమైనా అమ్మారా? ఇప్పుడు చాలా సంతోషం. ఈరోజు ఈ రైతు వేదికని వారి స్వహస్తాలతో ప్రారంభించి ఈ రైతు వేదిక ద్వారా రఘునాథపాలెం రైతు వేదిక ద్వారా ఇవాళ 3-4 జిల్లాల్లో ఉన్న మిర్చి నర్సరీ యజమానులు మరియు మిర్చి రైతులకి అవగాహన సదస్సు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని సదస్సును నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని గతంలోనే ఒక 20 రోజుల క్రితమే నిర్వహించాలి, కానీ అప్పట్లో వర్షాలు ఉండటం వల్ల దాన్ని పోస్ట్పోన్ చేసినా మళ్ళీ దాన్ని నిర్వహించడానికి వచ్చినందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నిరంజన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నిరంజన్ రెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్గా వారి ఆధ్వర్యంలో ఇవాళ ముఖ్యమంత్రి గారి ప్రధానమైన లక్ష్యం 1 కోటి ఎకరాల మాగాణం ఆల్రెడీ సాధించబడింది. సాధించిన 1 కోటి ఎకరాల మరి వ్యవసాయంలో మనం ఎక్కువ శాతం మాగాణం వైపు పోకుండా వరి సేద్యం లేదా వరి సాగే మరి పరమావధి అని కాకుండా పంటల విధానాన్ని, పంటల మార్పిడి విధానాన్ని లేదా వైవిధ్యమైన పంటల సాగు విధానాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం అనేది రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో. అందులో
ప్రధానంగా మనం ఖమ్మం జిల్లా తీసుకుంటే మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పటికే మనం ఆ విషయంలో చాలా ఆదర్శప్రాయంగా ఉన్నాం. మన ఖమ్మం జిల్లాలో పండించే పంటలు అన్ని రకాల పంటలు ఉంటాయి. అటు అగ్రికల్చర్ క్రాప్స్ కానీ, ఇటు హార్టికల్చర్ క్రాప్స్ ఉద్యానవన పంటలు కానీ అన్ని రకాల పంటలు పండించే ఏకైక జిల్లాగా మన ఖమ్మం జిల్లా అని చెప్పుకోవచ్చు. అటు వరి సాగు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద కానీ, వైరా ప్రాజెక్టు కింద కానీ, లేదా లంకసాగర్ ప్రాజెక్టు కింద కానీ, లేదా బోర్ల కింద వ్యవసాయం చేస్తాం. దొడ్డు రకం సన్న రకం వ్యవసాయం చేస్తాం. దాంతోపాటుగా పత్తి విషయానికి వస్తే పత్తి విషయంలో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇటు ఖమ్మం కానీ, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ బ్రహ్మాండంగా పత్తి సాగు విషయంలో కూడా ముందున్నాం. మిర్చి సాగు విషయంలో తీసుకుంటే గత సంవత్సరం 53,000 ఎకరాలు ఉన్న మిర్చి సాగు ఈ వానాకాలం 1,00,000 ఎకరాలకి ఎగబాకిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను, ఓన్లీ ఖమ్మం జిల్లా వరకు. అంటే ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ పామాయిల్ సాగు. ఆ పామాయిల్ సాగు విషయంలో ఖమ్మం జిల్లా ఆల్రెడీ ఆదర్శవంతంగా ఉండి ఇప్పటికే పామాయిల్ సాగులో అలాగే పామాయిల్ ఫ్యాక్టరీలు కూడా ఏర్పాటు చేసుకొని ముందుకు పోతుంది. దాంతోపాటుగా వివిధ రకాల నర్సరీలు, మామిడి తోటలకి నర్సరీలు కానివ్వండి, లేకపోతే మామిడి తోటలు కానీ, జీడి మామిడి తోటలు కానీ, ఇతరతర మరి పంటల విషయంలో కూడా మనం చాలా ఆదర్శవంతంగా ముందున్నాం. దాంతోపాటుగా కూరగాయల సాగు విషయంలో కూడా, లేదా మరి పండ్ల సాగు విషయంలో కూడా ఖమ్మం జిల్లా ముందుంది. ఈ రకంగా తీసుకుంటే మరి మొక్కజొన్న మనం పండించవద్దని గతంలో చెప్పినా కూడా కొంతమంది రైతులు ఒక 6-7 మండలాల్లో కొంత పండించుకుంటా వాళ్ళు సొంతంగా కూడా ఈ సంవత్సరం మార్కెటింగ్ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ అన్నగారి ఆధ్వర్యంలో మార్కెట్ సేకరణ జరిగింది. అటు మొక్కజొన్న సాగు కూడా ఉంది ఎంతో కొంత. ఇట్లా వివిధ రకాల వైవిధ్యవంతమైన పంటల సాగు విషయంలో పంటల వైవిధ్యమైన పంటల్ని పండించే విధానంలో ఖమ్మం జిల్లా ముందుంది. అందులో మిర్చి సాగు ప్రధానంగా ఈ జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిర్చి సాగు మనతో పాటుగా గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మన పక్కనే ఉన్న మహబూబాద్ జిల్లా ఇప్పుడు మనం రమారమి మనం పోటాపోటీగా మనం పండిస్తూ ఉన్నాం. అందులో ఎక్కువ ఈ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం మిర్చి సాగు మన దృష్టిలో పెట్టుకుంటే దాదాపు ప్రతి రైతు కూడా 40 క్వింటాల నుంచి 30 నుంచి 40 క్వింటాల యావరేజ్న ఎకరానికి పంట తీసిన సందర్భం పోయిన సంవత్సరం చూసాం. అటు పంట కూడా బాగా పండింది. చీడపీడలు కూడా చాలా తక్కువ వచ్చినాయి అన్న. లాస్ట్ ఇయర్ చీడపీడలు మరి మిర్చికి కానీ లేదా ఇతర క్రాప్స్కి కానీ బాగా అంటే మరి మనుషులకు ఎక్కువ కరోనా కొట్టింది కాబట్టి పంటలను వదిలిపెట్టినట్టున్నాయి చీడపీడలు. కానీ పోయిన సంవత్సరం చీడపీడలు చాలా తక్కువ ఉన్నాయి. దాని మీద కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కూడా కొంత తగ్గించుకోగలిగినాం. దాంతోపాటుగా మనం మైక్రో ఇరిగేషన్ వైపు కూడా మరి రైతులు మళ్ళటం వల్ల ఈ మిర్చి సాగులో ప్రత్యేకించి మిర్చి సాగులో మనం మల్చింగ్, ఇందాక మన సోదరుడు చెప్పినట్టు మల్చింగ్ అండ్ డ్రిప్ ఇరిగేషన్ విధానంలో ఎక్కువ శాతం మిర్చి సాగుకు పోతూ ఉన్నారు. అది కూడా ముదాహం చాలా మరి మన ఆహ్వానించదగ్గ విషయం. దానికి కూడా మనం ప్రభుత్వం సైడ్ నుంచి ప్రోత్సాహం తీసుకొని ఈ సంవత్సరం మళ్ళీ బడ్జెట్లో అన్నగారి ఆధ్వర్యంలో, నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మళ్ళీ కూడా బడ్జెట్లో డ్రిప్ ఇరిగేషన్ కోసం మనం ఈసారి కూడా నిధులు పెట్టడం జరిగింది. తప్పకుండా అటువైపు కూడా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. అయితే పోయిన సంవత్సరం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వర్షాలు పడటం వల్ల పదే వర్షాలు పడటం వల్ల ఒకసారి 2 సార్లు పెట్టిన మరి ఏదైతే నారు ఏదైతే ఉందో అది చనిపోవడం వల్ల దాన్ని గ్యాప్ ఫిల్లింగ్ కోసం అని చెప్పి మళ్ళీ రైతులు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు రూపాయి ఉన్న నారు దాదాపు 3 రూపాయలకు కూడా కొన్ని ప్రాంతాల్లో రైతులు కొనుక్కోవాల్సి వచ్చింది. అప్పుడు కొంత బాధపడ్డాం. కానీ అది మొత్తం తర్వాత కవరప్ అయ్యి మరి డిఫరెంట్ స్టేజెస్లో క్రాప్ వచ్చినట్టు 4-5 పిక్లకు కూడా మనకి మిర్చి వచ్చిన సందర్భం మనం చూసాం. అయితే మరి ప్రధానంగా మనం ఒక్క విషయం ఏంటంటే నారు విషయంలో మనం తీసుకోవాల్సిన కేర్ ఏదైతే ఉందో, ఎందుకంటే మంచి నారు, నాణ్యమైన నారు పెట్టుకోవడం ద్వారా మరి క్వాలిటేటివ్ మరి ప్లాంట్ మెటీరియల్ని మనం దాన్ని పెట్టుకోవడం ద్వారా పంట ఎక్కువ సాగుబడి వచ్చే అవకాశం ఉంది. మరి అదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ఈ స్పూరియస్ సీడు అలాగే స్పూరియస్ మరి ప్లాంట్ మెటీరియల్ని సప్రెస్ చేయాలని చెప్పి నకిలీ విత్తనాలు, నకిలీ మరి నారు ఇట్లాంటి వాటి మీద ఉక్కుపాదం మోపి అన్నగారి ఆధ్వర్యంలో, నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఇట్లాంటి వ్యవహారం చేసే వాళ్ళని కూడా కంట్రోల్ చేయడం వల్ల ఆ రకమైన సమస్యలు కూడా లేవన్నా. గతంలో అక్కడక్కడ ఈ సమస్యలు ఉండేవి. మరి బ్రహ్మాండంగా నారు పెట్టి మరి మిర్చి బ్రహ్మాండంగా గ్రోత్ వచ్చేది, పూత వచ్చేది కాదు, కాత వచ్చేది కాదు.
దాంతో రైతులు చాలా మట్టుకి నష్టపోయేవాళ్ళు. పోయిన సంవత్సరం ఆ సమస్య లేదు, ఈ సంవత్సరం అసలే ఉండదని చెప్పి మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. దాంతోపాటుగా మరి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి స్ప్రేయింగ్లు వచ్చింది, డ్రోన్ స్ప్రేయింగ్లు. మా మండలంలో అయితే రైతులందరూ కూడా దాదాపుగా డ్రిప్పు, మల్చింగు, తర్వాత డ్రోన్ స్ప్రేయింగ్ అన్నిటికీ అలవాటు పడిపోయారన్న. నేను కూడా వాళ్ళని అటువైపే ప్రోత్సాహం చేయమని చెప్తా ఉన్నా. తప్పకుండా ఖమ్మం కూతవేడు దూరంలో ఉన్న ఈ మండలంతో పాటుగా చుట్టుపక్కల ఉన్న అనేక మంది రైతులు మరి మిర్చిని పండిస్తూ ఉన్నారు. మనకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎక్కడో మరి 7 సముద్రాల అవతలున్న చైనా వాడు ఎట్లా గమనించిండో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చి మన దగ్గర మిల్లు పెట్టి మన బ్రహ్మాండమైన దాదాపుగా 2.5 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చిని కొంటా ఉన్నాడు ప్రతి సంవత్సరం. దాని ద్వారా ఆయిల్ తీస్తూ ఉన్నాడు. తర్వాత మరి మనకు కూడా రైతాంగానికి కూడా బ్రహ్మాండంగా రేట్ రావటం, కోల్డ్ స్టోరేజ్ చైన్ కూడా బ్రహ్మాండంగా తయారవటం. ఆ కోల్డ్ స్టోరేజ్ విషయంలో కూడా మనం మరి ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్లు రావటం వల్ల కూడా రైతులు అవసరమైనప్పుడు ఒకవేళ రేటు కనుక తనకు నచ్చకపోతే కోల్డ్ స్టోరేజ్లో వాళ్ళు పెట్టుకొని తర్వాత అద్భుతమైన రేటును కూడా తీసుకుంటా ఉన్నారు. అయినా కూడా ఆన్ అండ్ యావరేజ్ ఈ సంవత్సరం 13,000 నుంచి 18,000 వరకు జెండా పాట నడిచింది. చాలా సంతోషకరమైన విషయం, చాలా ఆనందదాయకం. అప్పుడప్పుడు రైతులు 25,000 కూడా కోల్డ్ స్టోరేజ్లో ఉన్న సరుకు నమ్ముకుని ఇవాళ రైతులు చాలా ఆనందదాయకంగా ఉన్నారు. నాకు మొన్న ఖమ్మం జిల్లాతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నుంచి భద్రాచలం కాన్స్టిట్యున్సీ నుంచి ములుగు జిల్లాకి సపరేట్ అయిపోయిండు మా బాలసన్ గారు. ఆయన వెంకటాపురం మండలం ములుగు జిల్లాలోకి వెళ్ళిపోయింది. వారి అన్నదమ్ములు మరి వారంతా మిర్చి సాగు చేస్తారు. వారు ₹1 కోటి ఈ సంవత్సరం మిర్చి పంట తీశారు. అంటే వెంకటాపురం లాంటి మరి ఇంటీరియర్ ఏరియాలో, ఏజెన్సీ ఏరియాలో కూడా బ్రహ్మాండంగా రైతులు మిర్చి పంట పండించి అద్భుతంగా మరి రైతులు ముందుకు సాగుతూ ఉన్నారు. ఇందులో గిరిజన రైతులు ఎక్కువ పండిస్తారు. గిరిజన రైతులు మా దగ్గర ఉన్న ఖమ్మం జిల్లాలో గిరిజన రైతాంగం అద్భుతంగా మిర్చి సాగుని, పత్తి సాగుని చేస్తూ ఉన్నారు. అట్లనే మామూలు ఇతర రైతాంగం కూడా చేస్తూ ఉన్నారు. అందుకని ఈ అవగాహన సదస్సు ద్వారా అటు నర్సరీల యజమానులకి అట్లనే రైతులకు కూడా మేలు జరగాలని, క్వాలిటేటివ్ విధానంలో మనం ఈ మిర్చి నారుని పెంచుకునే విధానం, షేడ్ నెట్ కింద పెంచుకునే విధానం. ఇవాళ గతంలో టెక్నాలజీ మనకి అంటే రైతులకి గతంలో అగ్రికల్చర్ వ్యవసాయానికి ఇప్పుడు చూస్తున్న అగ్రికల్చర్ వ్యవసాయానికి తేడా అంటే గతంలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటే విస్తరణ అధికారికి, ఆ విస్తరణ అధికారి అనేవాడు కనపడటమే గొప్ప. అట్లాంటిది ఇవాళ ప్రతి క్లస్టర్కి 5,000 ఎకరాలకి విస్తరణ అధికారి, అందున యంగ్ పిల్లలు, మన తెలంగాణ బిడ్డలు, వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి కేసీఆర్ గారు అనేక మంది మరి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి పిల్లలకి ఇస్తే ఇవాళ అద్భుతంగా నడుపుతా ఉన్నారు. ప్రతి రైతు వేదికలో కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వాళ్ళ ఆఫీసులో వాళ్ళు కూర్చొని వాళ్ళు ఇట్లాంటి సదస్సులు నడిపిస్తూ, నేను ఎక్కడికి వెళ్ళినా సర్ప్రైజ్ విజిట్లో మొన్న లింగాల కమలరాజు గారి దగ్గర నేను వెళ్ళా, చింతకాని మండలం వెళ్ళా, అక్కడ మరి లేదా ముదిగొండ మండలం వెళ్ళా, రైతు వేదికలో మరి ప్రారంభోత్సవం కార్యక్రమం అయిన తర్వాత మీ రిజిస్టర్లు చూపించండి అంటే అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళు రిజిస్టర్లు విత్ డాక్యుమెంటేషన్, వాళ్ళు చేసే మరి ట్రైనింగ్ ప్రోగ్రాములు ఫోటోలతో సహా వాళ్ళు మరి డాక్యుమెంటేషన్ చేస్తూ ఉన్నారంటే ఇవాళ ఆ పిల్లలు మరి ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారనేది మరి డెఫినెట్గా మరి గొప్పగా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాలు కూడా ఈ రైతు వేదికలు మరియు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్సు మరి ద్వారా అద్భుతంగా ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అన్నగారి ఆధ్వర్యంలో కానీ, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కానీ మరి పెర్కలేట్ అయ్యే ఆ స్కీమ్స్ అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏ రైతు కూడా నాకు రైతు బంధు రాలేదనో, లేకపోతే రైతు బీమా విషయంలో ఏ రైతు కూడా చనిపోయిన తర్వాత 10 రోజుల లోపల డబ్బులు పడలేదనో ఎక్కడా చెప్పట్లే. కారణం ఏంటంటే అద్భుతంగా వ్యవసాయ శాఖని సారు అట్లా మలిచినరు. నేను కొన్ని వీడియోస్ చూసాను, మీరు కూడా ఈ మధ్య మన ప్రసార మాధ్యమాల్లో చూసుంటారు. కేసీఆర్ గారు ఏ దమ్ము, ఏ ధైర్యంతోని, ఏ గట్స్తోని, ఏ ఎఫెక్టివ్నెస్తోని అగ్రికల్చర్ ఎట్లా రైతుని ఎట్లా ఒడ్డును పడేమో నేను చూస్తా, నేను డెఫినెట్గా చేసి చూపిస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసి కేవలం 3-4 సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం యొక్క మరి సంక్షేమ, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, మరి సాగునీటి ప్రాజెక్టులు, దాంతోపాటుగా మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులు తీసుకురావడం ద్వారా గ్రౌండ్ వాటర్ని మరి అప్లిఫ్ట్ చేసుకున్న కార్యక్రమం, ఇవన్నీ చేయడం వల్ల ఇవాళ రైతులు మరి ఒక రకంగా హ్యాపీగా ఉన్నారు. దాంతోపాటుగా పండే పంటలకి బ్రహ్మాండమైన గిట్టుబాటు ధర. ఇటువైపు కమర్షియల్ క్రాప్స్కి ప్రైవేట్ రంగంలో మరి పత్తికేమో ఇవాళ 8,000 నడుస్తుందన్న పత్తి. CCI మద్దతు ధర 5,500, 5,800 ఉంటే ఇవాళ ఖమ్మం మార్కెట్లో పత్తి 8,000 రూపాయలకి నడుస్తూ ఉంది. అద్భుతంగా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ వస్తుందని చెప్తా ఉన్నారు.
మన తెలంగాణ పత్తి స్టేపుల్ చాలా క్వాలిటీ స్టేపుల్ ఉన్నది, లాంగ్ స్టేపుల్ ఉంటుంది. అందుకని పత్తిని కూడా ఎక్కువ మరి సాగు చేయమని చెప్పి కూడా కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ రాష్ట్రంలో ఉన్న జిన్నింగ్ మిల్లులు అన్నీ మూతపడి కునారాల్లో ఉన్న పరిస్థితుల్లో 30-40 ఉన్నాయి మూతపడి ఉంటే ఇవాళ 360 జిన్నింగ్ మిల్లులు ఇవాళ మరి 400కి జిన్నింగ్ మిల్లుకి ఇప్పుడు వచ్చింది. అంటే అద్భుతంగా సీజే కొనకపోయినా కూడా ప్రైవేట్ ఆధ్వర్యంలో ఇవాళ బ్రహ్మాండంగా మరి పత్తి కొనే కార్యక్రమం ప్రైవేట్లోనే 7-8 వేల రూపాయల పైన రేట్ వచ్చే కార్యక్రమం ఉంది. అంటే అటువైపు పంటలు దిగుమడి మన పండిన పంటలకు కూడా మరి గిట్టుబాటు ధర బ్రహ్మాండంగా లభిస్తున్న ఈ సమయంలో డెఫినెట్గా రైతే రాజు, ఆ రైతు ఆనందంగా ఉన్న రాజ్యం ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. అట్లా మనం ఈ పురోగతిని సాధించుకున్నాం. డెఫినెట్గా ఖమ్మం జిల్లాలో మనం వైవిధ్యభరితమైన పంటలను పండించుకుంటూ ముందుకు పోతున్న దాంట్లో ఇంకా ముందుకు పోదాం. నాకు బాగా అత్యంత ఇష్టమైన మరి సబ్జెక్టు డెఫినెట్గా అగ్రికల్చర్ విషయంలో మీ అందరికి తెలుసు, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చర్ సైన్సెస్. కానీ అది గమనించి మా మంత్రి గారు నన్ను మొన్న మరి సబ్ కమిటీలో వారే తీసుకున్నారు. యాక్చువల్గా నేను సబ్ కమిటీకి నన్ను రికమెండ్ చేసి అగ్రికల్చర్ సబ్ కమిటీలో అజయ్ ఉండాలన్నా అని చెప్పి నన్ను సబ్ కమిటీలో తీసుకున్నారు. వారికి మరి ఈ సభ ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అగ్రికల్చర్ విషయంలో ఇంత పురోగతి సాధించినా కూడా కేసీఆర్ గారు సాటిస్ఫైడ్గా లేరు, ఇంకా చేయాలా రైతాంగానికి అని చెప్పి అగ్రికల్చర్ సబ్ కమిటీ 12 మంది మంత్రులతోని అగ్రికల్చర్ మీద సబ్ కమిటీ వేసి ఇంకా ఏం చేయాలి రైతాంగానికి, ఇంకా వ్యవసాయంలో ఇంకా పురోగతి ఎంత సాధించాలనేది రికమెండేషన్స్ కోసం అని సబ్ కమిటీ వేశారు. మొన్ననే మొట్టమొదటి సమావేశం జరిగింది. వచ్చే 3-4 నెలల్లో తప్పకుండా ఇంకా మెరుగైన మరి సాగు విధానం కోసం, మెరుగైన పంటల మరి సాగుబడి విధానంతో పాటుగా గిట్టుబాటు మరి ధర పొందే విధంగా ఇవన్నీ కూడా తప్పకుండా అగ్రికల్చర్ మినిస్టర్ గారు అలాగే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో రైతులకు జరుగుద్దని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఈరోజు ఈ వర్క్షాప్ ద్వారా మీ అందరూ కూడా మరిన్ని మెళుకువలు నేర్చుకొని మన సైంటిస్ట్ ఉన్నారు, వాళ్ళ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి. మా ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత మీరు సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం ద్వారా మరింత అవగాహన పెంచుకొని మరి మిర్చి సాగులో మరింత పురోగతి సాధించాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఉద్యానవన శాఖకి, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వ్యవసాయ మూలాలు కలిగినటువంటి వాళ్ళు, ఇటు వేదిక మీద కానీ వేదిక ముందు కానీ ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తాలి. వ్యవసాయ మూలాలు కలిగిన వాళ్ళు, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు 99% ఉన్నారు. దించండి. పోయిన నెల 7వ విడత రైతు బంధు రైతుల ఖాతాల్లో జమ అయింది. రాష్ట్ర ప్రభుత్వం 63 లక్షల పైచిలకు రైతులు క్వాలిఫై అయితే అందులో బ్యాంకు వివరాలు అన్నీ ఇచ్చి పొందినటువంటి వాళ్ళ సంఖ్య 61 లక్ష పైచిలకు ఉన్నారు. 7,630 కోట్ల రూపాయలని మనం 7వ విడతలో ఇచ్చినాం. ఇప్పటికి 7 విడతలు కలిపి 43,000 పైచిలకు కోట్ల రూపాయలు ఒక రైతు బంధు ద్వారానే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చినాం. సో 7వ విడత రైతు బంధు పొందినటువంటి రైతులందరూ కూడా వేదిక మీద ఉన్నోళ్ళు కానీ ముందున్నోళ్ళు కానీ ఒకసారి చేతులు ఎత్తాలి. పత్రికల మిత్రులు కూడా వ్యవసాయం ఉండి రైతు బంధు వస్తే ఎత్తాలి మీరు. థ్యాంక్ యూ. గివప్ చేసినా మీకు వచ్చింది లెక్క. గివప్ చేసిందంటే మీకు వద్దని గివప్ చేసినారు. గివ్ ఇట్ అప్. సంతోషం, ధన్యవాదాలు మీకు. ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా మొదటి నుంచి కూడా వైవిధ్యమైనటువంటి పంటలకు, వినూత్నమైనటువంటి ఆలోచనలకు వ్యవసాయ రంగంలో పెట్టింది పేరు. నేను అందుకే ఈ ఖమ్మం మట్టి సోదరులకు అందరికీ, సోదరిమణులకు అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇతర ప్రాంతాల వాళ్ళకు కూడా మీరు ఆదర్శంగా పలు పంటలలో, పలు విధానాలలో ఉంటూ వచ్చినారు దశాబ్దాలుగా, ఇప్పుడు కొత్తగా కాదు. ఇవాళ వ్యవసాయ శాఖ సమగ్రంగా, ఉద్యాన శాఖ కావచ్చు, అది సెరికల్చర్ కావచ్చు, అంతా కలుపుకొని సామూహికంగా రైతాంగాన్ని భిన్నమైనటువంటి పంటల వైపుకు మళ్లించేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీకు మీరుగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డైవర్సిఫైడ్ క్రాప్స్ అంటే విభిన్నమైనటువంటి పంటల వైపుకు మళ్ళడం అనేటువంటిది మీకు మీరుగానే చాలా మటుకు ఎంచుకున్నారు. ఈ జిల్లా రైతాంగం చాలా మటుకు ఎంచుకున్నారు. మిగిలిన వాళ్ళను కూడా ఆ దారి పట్టించేటువంటి ప్రయత్నం ఇటు వ్యవసాయ శాఖ,
అటు ప్రజాప్రతినిధులు కొంత సమిష్టి సమన్వయంతో చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు ఇవాళ ప్రధానంగా మనం మిర్చి పంటను కేంద్ర బిందువుగా పెట్టుకొని ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వాస్తవంగా నా ఉద్దేశం మిర్చి రైతులు మరియు మిర్చి నర్సరీ రైతులు ఇద్దరు ఉండాలని అనుకున్నాం. నర్సరీ రైతులు ఎక్కువ మట్టుకున్నట్లున్నారు, మిర్చి రైతులు తక్కువ మంది ఉన్నారు. పర్లేదు, నాదొక సూచన మనవి సహచర మంత్రి గారికి, మీ జిల్లాలో ఉండేటువంటి కేవీకే వైరా కేవీకే జాతీయ స్థాయిలో దానికి అవార్డు కూడా వచ్చింది. మంచి కేవీకేగా పర్ఫార్మెన్స్ ఉంది. అక్కడ ఉండే అధికారులు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కలిపి, పూర్వపు ఖమ్మం జిల్లా మొత్తం కలిపి అన్ని శాసనసభ నియోజకవర్గాల నుంచి ఒక 10,000 మంది రైతులతో మీరు కేవీకే ప్రాంగణంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని వచ్చే నెలలో ఏర్పాటు చేయండి. ఒక అద్భుతమైనటువంటి రైతుల యొక్క సమావేశం. మారుతున్న పరిస్థితులలో, మారుతున్న ప్రపంచంలో వ్యవసాయ పంటలు ఏ రకంగా ఉండాలి, మనం ఇంకా ఏ దారి పట్టాలన్న విషయం మీద మరింత లోతుగా చర్చ చేద్దాం. రైతాంగానికి మరింత స్పష్టంగా అంశాలు పోయేటట్లు ప్రయత్నం చేద్దాం. ఈలోగా రైతు వేదికలలో నిరంతరం ఈ శిక్షణ కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. వారంలో 4-5 రోజులు రైతు వేదికలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వర్తించాలని చెప్పి అనుకున్నాం. ఆ కార్యక్రమం, ఆ క్యాలెండర్ నడుస్తూ ఉంది. దాంతోపాటు ప్రతి జిల్లాలో ఒక భారీ కార్యక్రమం అటువంటిది నిర్వర్తించడం మూలంగా ఒక పెద్ద సందేశాన్ని రైతాంగ లోకానికి తీసుకుపోవాలనేటువంటిది నా ఉద్దేశం. మరి మీరు ఈ నెల ఆఖరి దాకా ఇబ్బంది ఉండవచ్చు, ఇంకా వరి నాట్లు అవి మిగిలి ఉన్నాయి మనకు. కాబట్టి వచ్చే నెల సెప్టెంబర్ 1-2 వారాలు అయితే కొంత అనువుగా ఉండే అవకాశం ఉంది. మీరు ప్లాన్ చేసి మా వ్యవసాయ శాఖ అధికారులు, కేవీకే, అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో సమన్వయం చేసుకొని సెప్టెంబర్ మాసంలో 1-2 వారాలలో ఆ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వర్తించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనకు ఉండేటువంటి పంటలలో మిర్చి మీ అందరికీ తెలుసు, వాణిజ్య పంట, చాలా ఆకర్షణ ఉన్న పంట. మొత్తం ప్రపంచంలో పండేటువంటి మొత్తం పంటలో భారతదేశంలోనే 41% పండుతూ ఉంది. ఇవాళ ప్రపంచం మొత్తంలో పండేటువంటి మిర్చిలో 41% మిర్చి ఉత్పత్తి భారతదేశంలోనే అవుతుంది. అందులో భారతదేశంలో అయ్యే ఉత్పత్తిలో కూడా ఉత్పత్తి మనది ఎక్కువగా వస్తుంది. కాబట్టి సగటు తీసుకుంటే మొత్తం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రమే 50% ఉంటుంది. అది గొప్పతనం. మనకి తెలంగాణ రాష్ట్రమే మొత్తం భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి మిర్చి క్వాంటిటీలో వి కంప్రైజ్ 50%. ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం మనం? ఒకప్పుడు తిండి గింజలకు ఇబ్బంది ఉన్నటువంటి ప్రాంతాలు, ఎక్కడైనా అప్పటికి అరకొర ఉండేటువంటి ప్రాజెక్టుల కింద, అరకొర ఉండే నీటి వసతుల కింద పండే పంటలు తప్పిస్తే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే దశాబ్దాల తరబడి పేదరికం ఉండేటువంటి చోట ఆకలిని తీర్చడం కోసం దేశవ్యాప్తంగా అమలయ్యేటువంటి పీడిఎస్ ద్వారా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా కంట్రోల్ బియ్యం మీద ఆధారపడినటువంటి పరిస్థితి. ఇంకా ఇంకా ఎంత దారుణం, పేదరికం యొక్క హైట్స్ ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2 రూపాయలకే మేము కిలో బియ్యం ఇస్తాం అధికారంలోకి వస్తాయని ఒక రాజకీయ నినాదం ఇస్తే ఆ పేదరికమే వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టినటువంటి ఒక పరిస్థితి. అది నేపథ్యం. కానీ వాళ్ళ తెలంగాణ ఏర్పడినాక 7 ఏళ్ల కాలంలో మన నేపథ్యం ఏంది? ఇలా మిర్చిలో భారతదేశంలో టాప్ ఉన్నాం మనం. వరి పంటలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండించి భారతదేశంలో టాప్ ఉన్నాం మనం. ఇలా మనం పండిస్తున్నటువంటి పత్తి భారతదేశంలోనే నంబర్ 1 క్వాలిటీ. ఉత్పత్తిలో మనం నంబర్ 2 ఉన్నాం. మహారాష్ట్రలో వైశాల్యంలో మనకంటే ఎక్కువ ఉన్నారు వాళ్ళు. 1 కోటి పైచిలుక ఎకరాలు మహారాష్ట్రలో పత్తి ఉత్పత్తి అయితే తెలంగాణలో ఇప్పుడు 50 లక్షలు దాటిపోయింది మనది. పోయిన సంవత్సరం 60 లక్షల పైచిలుకు ఉండే. అంటే దాదాపు ఏనాడు కూడా ఇక 50 లక్షలకు తక్కువ ఉండదు మన పత్తి. తెలంగాణ వచ్చినాడు మన పత్తి యొక్క వైశాల్యం 6-7 లక్షల ఎకరాలు మాత్రమే. ఈరోజు ఎక్కడ 1/2 కోటి దాటిపోయినాం. మొత్తం భారతదేశంలో మనది అద్భుతమైనటువంటి పత్తి. నాణ్యతా ప్రమాణాల రీత్యా ఉత్పత్తిలో మనం టాప్ ఉన్నాం కంట్రీలో. విస్తీర్ణంలో మహారాష్ట్ర ఉన్నప్పటికీ పత్తి ఉత్పత్తిలో మనం నంబర్ 1 ఉన్నాం సగటున. ప్రొడక్టివిటీ మనది ఎక్కువ ఉంది. అదేవిధంగా నాణ్యతా ప్రమాణాలలో మనది అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడి తీసుకునేటువంటి క్వాలిటీ ఉన్నటువంటి పత్తి ఇలా తెలంగాణ పత్తి.
చప్పట్లు కొడతలేరు. మిర్చి తప్ప వేరే కొట్టరా మీరు? మిర్చి తప్ప వేరే కొట్టరా? అంటే మన అవసరాలకు కావలసినన్ని పంటలు లేని స్థితి నుంచి మన అవసరాలు తీరి దేశంలోని ఇతర రాష్ట్రాలు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేసేటువంటి స్థితికి ఇవాళ తెలంగాణలో పంటల దశ వచ్చింది, రైతన్నల దశ వచ్చింది. అది ఇవాళ తెలంగాణ అంటే. మిర్చి వేస్తే అద్భుతమైనటువంటి ఆకర్షణ ఉంది. స్థానికంగా ఉండే పారిశ్రామికవేత్తలకు అర్థం కాలే, కానీ చైనా వాడు చాలా ముందు చూపుతో ఏ ప్రాంతంలో మంచి మిర్చి వస్తుంది, దేంట్లో ఎంజైమ్స్ ఎక్కువ వస్తాయి, దేంట్లో వాడికి కావాల్సినటువంటి లిక్విడ్ పదార్థం బాగా వస్తుంది, దాని నాణ్యత ప్రమాణాలు బాగుంటాయి అంతర్జాతీయంగానే అసెస్ చేసుకొని మీ ఖమ్మం జిల్లాకు వచ్చి చైనా వాడు మిర్చి యూనిట్ పెడితే ఇవాళ అది ఒక్క సీజన్లో 2,50,000 మెట్రిక్ టన్నుల మిర్చిని ఖరీదు చేస్తూ ఉంది ఒక్క ప్లాంట్. అందుకోసం రైతులకు ధర వస్తుంది. ఇది ఒక్క ప్లాంట్ కాదు, భవిష్యత్తులో మిర్చికి అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంటుంది. మిర్చి, పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ తినడానికి, ఆహారంలో వాడడానికి, కచ్చప్లో వాడడానికి, లేకుంటే బేకరీస్లో వాడడానికి, లేకుంటే ఇతరత్ర పిజ్జాలలో, బర్గర్లలో వాడడానికి, ఇవి మాత్రమే కాకుండా మిర్చి నుంచి వచ్చేటువంటి ఆ కలర్ నుంచి ఇలా పెయింట్స్లో కూడా డార్కు, తర్వాత మీడియం డార్కు, కంప్లీట్గా రెడ్ ఉండేది, ఈ కలర్లన్నీ కూడా వస్తున్నాయి. ఇలా ఏషియన్ పెయింట్కు ఆ కలర్ వస్తుందంటే దాంట్లో ఇగో మిర్చికి సంబంధించినటువంటిది అందులో అద్దుతారు. ప్రాసెసింగ్లో మిర్చి అనేక రూపాలలో వాడకంలోకి వచ్చింది. తిను పదార్థం నుంచి ఎంజైమ్ల వరకు, కలర్ల వరకు జాతీయంగా, అంతర్జాతీయంగా దీని డిమాండ్ రోజు రోజు పెరుగుతూ ఉంది. ఒకప్పుడు మిరపకాయల్ని ఆసియా ఖండంలో తప్పిస్తే అవతల ఎవరు తినేవాళ్ళు కాదు. థాయిలాండ్లో, బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, ఇండియాలో, చైనాలో ఇక్కడే తినేది మిర్చిని ఎక్కువ. మొత్తం అమెరికా ఖండం మొత్తం తీసుకుంటే, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా తీసుకుంటే ఒక మెక్సికోలోనే మాత్రమే పండేది, అక్కడ మాత్రమే తినేది. అటువంటిది పోయి ఈరోజు దాదాపు దక్షిణ అమెరికా ఖండం అంతా మిర్చి పండిస్తున్నారు, తింటున్నారు. ప్రపంచంలోని చాలా దేశాలలో మిర్చి అలవాటైంది. ఈ మిర్చి మొదటిసారి తిన్నప్పుడు కొత్తగా తినేటువంటి వాళ్ళకి కొత్తగా అప్పుడు కారం అనిపిస్తుంది, కానీ ఒకసారి అలవాటు అయిందంటే వాడు మిర్చి లేకుండా తినలేడు. ఉప్పుకు కారానికి ఉండేటువంటి ప్రత్యేకత అదే, అవి లేకుండా ఆహారం భుజించని రోజు ఉంటుంది. అందుకని ప్రపంచవ్యాప్తంగా దాని డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఈ పెరిగే డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని మన పంటల విస్తీర్ణాన్ని కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. దానికోసమే తెలంగాణ ప్రభుత్వం మిర్చి పంటను ప్రోత్సహిస్తున్నది. మిర్చి పంటకు అవసరమైనటువంటి డ్రిప్ కానీ, మల్చింగ్ కానీ ఈ బడ్జెట్లో ఆల్రెడీ మైక్రో ఇరిగేషన్కు పెట్టి ఉన్నాం కాబట్టి మిర్చి రైతాంగాన్ని కూడా దాన్ని వర్తింపజేసి అధిక సంఖ్యలో మిర్చి సాగు అయ్యేటట్లుగా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడుతున్నది. దాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక 2-3 అంశాలు మీ దృష్టిలో పెట్టదలుచుకున్నది. మీరు గ్రోయర్స్, నర్సరీ పెట్టుకున్న వాళ్ళు కూడా వీళ్ళేం కోటీశ్వర్లు కాదు, బడా పారిశ్రామికవేత్తలు కాదు, వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే, రైతాంగ మూలాలు ఉన్నటువంటి వాళ్ళే. మీరు మొట్టమొదటి దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే నాణ్యతా ప్రమాణాల దగ్గర ఏ నర్సరీ వాళ్ళు కూడా దయచేసి రాజీ పడకండి. మీరు ఎట్లాగో నర్సరీ పెట్టాలి, రైతులు కొనాలి, రైతులు పండించాలి. విత్తనాన్ని బట్టే, విత్తన ప్రమాణాన్ని బట్టే, దాని ప్రామాణికతను బట్టే రేపు పంట దిగుబడి, రోగాలు ఇవన్నీ ఉంటాయి. మనకు ఎకరాకి ఎంత 1,00,000 మొక్కలు అవసరం పడతాయి వెంకటరామరెడ్డి గారు? ఆన్ యావరేజ్ ఒక ఎకరాకు 1,00,000 మొక్కలు 10,000 సరిపోతాయా? 16,000, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే మనకు సాగు ఎంత ఉంది, వచ్చే సంవత్సరం సాగు ఎంత వస్తుందో అంచనా వేసుకొని దానికి తగ్గట్టుగా నర్సరీలలో మీరు ప్లాన్ చేసుకోవాలి. అందరూ అనను కానీ నేను, కొంతమంది వేగంగా అభివృద్ధి అయిదామనేటువంటి ఆశకు పోయినటువంటి వాళ్ళు తప్పులు చేస్తారు. కంపెనీకి సంబంధించిన సీడ్ కొంతనే పెట్టి మిగతా లూజ్ సీడ్ పెట్టేసి రైతులకు ఇదే అని చెప్పి నమ్మకం కల్పించి ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. అటువంటిది ఉండొద్దు అనేటువంటి మాట చెప్పడానికే ఇవాళ నేను ప్రత్యేకంగా సమావేశం పెట్టినది. మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితులలో నాణ్యతా ప్రమాణాల దగ్గర రాజీ వద్దు.
మేము డెవలప్ చేసినటువంటి విధానంలో కలెక్టర్ గారు ఇందాక ఒక సూచన కూడా చేసినారు. మొక్కనేమో హార్టికల్చర్ కింద వస్తుంది, విత్తనమేమో సీడ్ కింద వస్తుంది. క్షేత్రస్థాయిలో అటు హార్టికల్చర్ ఆఫీసరు ఇటు వ్యవసాయ అధికారి ఇద్దరు ఉంటారు. పర్యవేక్షణకు సంబంధించి నాణ్యతకు సంబంధించి టెస్ట్ చేయాలనుకున్నప్పుడు పని విభజన అవుతుంది, అక్కడ సమన్వయం ఉండలేదు. అందుకోసమే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను దాన్ని అమెండ్ చేసి సీడ్ కానీ మిర్చికి సంబంధించినంత వరకు సీడ్ కానీ ఆ శాప్లింగ్ కానీ ఒకరి కింద వచ్చేటట్లు నేను దాన్ని అమెండ్ చేపిస్తాను, సర్వాధికారం ఇచ్చే ఏర్పాటు చేపిస్తాను. తద్వారా ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అధికారులకు కూడా నా మనవి, మనం తీసుకునే జాగ్రత్తలను బట్టే ఉత్పత్తి కానీ ఉత్పాదకత కానీ నాణ్యత కానీ ఆధారపడి ఉంటుంది రైతాంగాంది. మనం కొద్దిపాటి ఏమరపాటుగా ఉన్నా అజాగ్రత్తగా ఉన్నా అది రైతాంగానికి నష్టమవుతుంది, మనకు హక్కు లేదు, పైగా అది చేస్తే చాలా తీవ్రమైన తప్పిదం అవుతుంది. ఇక నుంచి నర్సరీల మీద మేము దృష్టి పెడుతున్నాం, పగడ్బందీగా పెడతాం. 100% జెన్యూన్ ఉండాలి. జెనెటిక్ ప్యూరిటీని టెస్ట్ చేసే విధానం కానీ గ్రోత్ టెస్ట్ చేసేటువంటి విధానంలో కానీ ఎక్కడ కూడా మేము వెసులుబాటు ఇవ్వకుండా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. రెగ్యులేటరీ సిస్టమ్ను పాటిస్తాం. మీరు ఆ ప్రమాణాలలో పనిచేయండి, రైతులను ప్రోత్సహించండి. మీకు ప్రభుత్వం నుంచి కావాల్సిన సదుపాయాలు ఏం కావాలనో మీరు విజ్ఞప్తి చేస్తే చేయదగినవి ఖచ్చితంగా ప్రభుత్వం మీకు కూడా సహాయపడుతుంది. ఎందుకంటే మీరు పెట్టింది కూడా ప్రత్యక్షంగా వ్యవసాయ పనే మీరు చేస్తున్నది కాబట్టి మీకు కూడా ప్రోత్సాహం అందించడానికి సర్కారు వెనక్కి పోదు అని చెప్పి నేను మనవి చేస్తూ, ప్రభుత్వం ప్రత్యేక ఆహార పరిశ్రమల మండళ్లను స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాలని సంకల్పించి ఒక విధాన రూపకల్పన చేసింది. దానికి కారణం ఏంటంటే మనకు వ్యవసాయ దిగుబడులు అవి ఆహార ధాన్యాలు కానీ పప్పు దినుసులు కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ కొన్నింటిని మినహాయిస్తే మిగతా అన్నిట్లలో కూడా మనం సర్ప్లస్ ఉన్నాం. ఈ అధికంగా ఉత్పత్తి ఉన్నాయి. ఈ ఉత్పత్తులన్నీ కూడా రైతాంగానికి ధర రావాలి, మార్కెట్లో ఆగకూడదు అంటే ఖచ్చితంగా వాటి అన్నింటినీ ప్రాసెస్ చేసి పంపించేటువంటి ఒక విధానం ఏర్పడాలి. దానికి అనుగుణంగా ఒక లాజిస్టిక్ నెట్వర్క్, మార్కెటింగ్ నెట్వర్క్ కూడా ఏర్పడాలని చెప్పి పరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ సమన్వయం చేసుకొని ఒక విధాన రూపకల్పన చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు. అది అమల్లోకి వస్తూ ఉంది. ప్రతి జిల్లాలో కూడా 500 ఎకరాలకు తగ్గకుండా, ఒక్కొక్క చోట 500 ఎకరాలకు తగ్గకుండా ఈ క్లస్టర్లను ఏర్పాటు చేసి అక్కడ సకల సౌకర్యాలు కల్పిస్తే ఒకే విధానంతో వాళ్ళందరికీ అనుమతులు వచ్చేటువంటి విధంగా సింగిల్ విండోను ఇప్పటికే పారిశ్రామిక రంగం అమలు చేస్తూ ఉంది. కాబట్టి కొత్త పరిశ్రమలు రావాలి, ప్రాసెసింగ్ పరిశ్రమలు రావాలి. చైనా వాడు వచ్చి పెట్టిండు, సంతోషం, వి వెల్కమ్ ఇట్. కానీ మన ప్రాంతంలో ఉండేటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ ఆ మోతాదులో కాకపోయినా దానికంటే తక్కువ మోతాదులైనా పెట్టుకునే అవకాశం ఉంది. జిన్నింగ్ మిల్స్ యొక్క ఆవశ్యకత ఉంది. ఖమ్మం జిల్లాలో జిన్నింగ్ మిల్స్ చాలా తక్కువ ఉన్నాయి, రావాలి. ఇప్పుడు ప్యాడీ ప్రాసెసింగ్కి కూడా అధునాతనమైనటువంటి పర్బాయిల్డ్ మిల్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మీ దగ్గర ఆయిల్ పామ్ ఉంది, ఇతర ప్రాంతాలకు అది ఎక్స్టెండ్ కావాలి. ఇతర నియోజకవర్గాలకు కూడా ఆయిల్ పామ్ ఎక్స్టెండ్ కావాలి. దాని మీద గౌరవ మంత్రి గారు, ఉద్యాన శాఖ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొని కలెక్టర్ గారిని వాళ్ళందరినీ కూడా సమన్వయపరిచి ఒక టార్గెట్ పెట్టి, ఈ సంవత్సరం ఆలస్యమైంది కాబట్టి సాప్లింగ్స్ మనకు నెక్స్ట్ ఇయర్కే వస్తాయి. 22 జూన్ నుంచి మీకు సాప్లింగ్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి 22 జూన్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మీ ప్రాంతాలలో అదనంగా ఆయిల్ పామ్ ఎంత తీసుకురాగలమో మీరు టార్గెట్ పెట్టుకొని కనీసం మీరు ఇంకొక 50 నుంచి 75,000 ఎకరాలు మీరు నూతనంగా తీసుకురాగలిగితే వచ్చే సంవత్సరానికి ఏటేటా కొంత పెరిగితే మనకు అది అడ్వాంటేజ్ అవుతుంది. ఇవాళ ఇంటర్నేషనల్ డిమాండ్ ఉంది, ఎక్కడ కూడా ఆగే అవకాశం లేదు. ధర పెరుగుదలే తప్ప తరుగుదల లేదు. రైతుకు నిశ్చితమైనటువంటి ఆదాయం ఉంది, స్థిరమైన ఆదాయం ఉంది. కాబట్టి ఆ పంటను మరింత ఎక్స్టెండ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నా. దాంతోపాటు దేశంలో నూనె గింజల యొక్క ఆవశ్యకత ఉంది, చాలా తీవ్రమైన కొరత ఉంది నూనె గింజలకు. మనం తినేటువంటి ఎడిబుల్ ఆయిల్స్లో దాదాపు మనకి 21 మిలియన్ టన్నుల నూనె ప్రతి ఏడు మనం తింటా ఉన్నాం. దేశంలో ఉండే 138 కోట్ల జనం 21 మిలియన్ టన్నుల నూనె తింటా ఉన్నాం. కానీ మనతో అందుబాటులో ఉండేది 7-8 మిలియన్ టన్నులకు మించి అందుబాటులో లేదు మన దగ్గర. దాదాపు 14-15 మిలియన్ టన్నుల నూనెలను మనం దిగుమతి చేసుకుంటున్నాం ప్రపంచ దేశాల నుంచి. ఆ దిగుమతి చేసుకునేటువంటి దాంట్లో మళ్ళీ మోర్ దాన్ 60% ఒక
పామాయిలే ఉంది. ఆ దిగుమతి చేసుకునే దాంట్లో 60% మించి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. దానికి ఏడాదికి భారత ప్రభుత్వం 80,000 కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉన్నది. ఈ మొత్తం పరిస్థితిని అంతా కూడా గంభీరంగా అధ్యయనం చేసినాక కేంద్రంలో ఉండేటువంటి సర్కారు మనం అనేక సార్లు దీన్ని ప్రమోట్ చేయాలి, మన దేశంలో ఉండేటువంటి ఇటు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్లో కొన్ని భాగాలు కానీ, మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ నూనె గింజల ఉత్పత్తికి చాలా అనువైనటువంటి ప్రాంతాలు. అది వేరుశనగ కానీ, నువ్వులు కానీ, ఆవాలు కానీ, కుసుమలు కానీ, పొద్దుతిరుగుడు కానీ, తక్కువ నీళ్లు, తక్కువ కరెంటు, తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో పంట వచ్చేటువంటివి ఇవి. రైతుకు ఆదాయం వస్తుంది, దేశానికి మేలైతే దీన్ని ప్రోత్సహించండి అని చెప్పి ఒకటికి పలుమార్లు మన ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి చేసినాం. అంతిమంగా కేంద్ర ప్రభుత్వం కూడా దాని ప్రాధాన్యతను గుర్తించి మొన్న 2 రోజుల క్రితం ప్రధానమంత్రి గారు కూడా నూనె గింజల ఉత్పత్తినే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని దాన్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతోన 11,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కోసం ప్రకటించినారు, నూనె గింజల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని. సో వీటిని మనం ట్యాప్ చేసుకోగలగాలి. మన రాష్ట్రానికి రాగలిగినటువంటిది ఎంత, తీసుకోగలిగినది ఎంత మనం ప్లాన్ చేసుకోవాలి. వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులందరూ కూడా అప్డేట్ చేసుకోవాలి దీని మీద, మనం ఏం చేయగలం, ఇంకేం చేస్తే బాగుంటుంది. అదేవిధంగా వేరుశెనగ అనేటువంటిది దాదాపు రాష్ట్రంలో అంతటా పండుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఇప్పుడు దక్షిణ తెలంగాణలో ఎక్కువ ఉంటుంది. మనకు ఈ వేరుశెనగకు విపరీతమైన డిమాండ్ ఉంది. వేరుశెనగ యొక్క ఎంఎస్పి 5,500 5,550 5,500 ఉంది. కనీస మద్దతు ధర వేరుశెనగకు ఒక క్వింటాలకు 5,500 ఉంది. గతంలో 5,275 రూపాయలు ఉండే, ఇప్పుడు 225 రూపాయలు పెంచినట్లుంది. మొత్తం కలిపితే 5,500 ఉంది. కానీ 5,500 ఎంఎస్పి ఉన్నప్పటికీ కూడా మొన్న పండినటువంటి వేరుశెనగ దాదాపు 3.5 లక్షల ఎకరాల్లో పండింది రాష్ట్రంలో. యాసంగిలో పండుతుంది మన దగ్గర ఎక్కువ. యాసంగిలనే వేయాలి, శ్రేయస్కరం. తక్కువ నీళ్లు, తక్కువ కరెంటుతోన 4-5 తళ్లలో వెళ్ళిపోతుంది. 7,000 7,500 చిట్ట చివరికి 8,300 వచ్చింది. ఎంఎస్పి 5,275 ఉంటే 7,000 పైచీలు కమ్మింది. భవిష్యత్తులో కూడా దీనికి డిమాండ్ ఉంది. మనం ముందు చూపుతో రాబోయే రోజులలో ఏ పదార్థాలకు డిమాండ్ ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పంటలు పండియాలి. ఆ ట్రైనింగే ఇవాళ రైతు వేదికలలో మనం ఇవ్వాలనుకునేటువంటిది. మార్కెట్లో ఉన్న అవసరాలేంది, మనం పండించాల్సిన పంటలేంది, దీని మీద ఒక ఆ రైతాంగానికి ఆ స్పష్టత వస్తే సులువు ఉంటుంది. వేరుశెనగ అనేటువంటిది కేవలం వేరుశెనగను నూనెకు మాత్రమే వాడరు. వేరుశెనగల యొక్క ఉప ఉత్పత్తులు పౌల్ట్రీ రంగానికి, ఫిషరీస్కి వస్తాయి. అదేవిధంగా అనిమల్ హస్బెండరీలో పశువులకు వస్తాయి. రెసిడ్యూ అంతా కూడా చెక్క కానీ అటువంటిదంతా, ఆ ముక్క కానీ చెక్క కానీ ప్రధానంగా ఆ గుండ్ల నుంచి నూనె తీస్తారు. నూనె తీయకుండా నేరుగా వెన్న తీస్తారు. వేరుశెనగ నుంచి వచ్చేటువంటి వెన్నను పీనట్ బటర్ అంటారు. ఇవాళ ఐరోపా ఖండంలో కానీ అమెరికాలో కానీ ప్రజలు లొట్టలు వేసుకుంటూ తింటారు పీనట్ బటర్ని. చాలా డిమాండ్ ఉంటుంది. ఈ పీనట్ బటర్ అక్కడ పండదు, అక్కడ వాళ్ళు పీనట్ బటర్ అక్కడ తయారు కాదు. కాకపోతే ఇందాక ఒక వ్యవసాయ అధికారి చెప్పినారు, మనం పండించేటువంటి పంటల యొక్క నాణ్యత ప్రమాణాలు, అందులో పురుగుల మందుల అవశేషాలు కానీ రసాయనిక ఎరువుల అవశేషాలు కానీ తక్కువ ఉంటే, అంతర్జాతీయ ప్రమాణాలకు తగినంతగా ఉంటే మన పంటలకు చాలా డిమాండ్ వస్తుంది. అట్లా వేరుశెనగ, తెలంగాణలో పండేటువంటి వేరుశెనగ, దీనికి అఫ్లాటాక్సిన్ అనేటువంటి ఒక శిలీంధ్రం ఫంగస్ ఉంటుంది. అది సోకనటువంటిది ఒక తెలంగాణ వేరుశెనగనే. భారతదేశంలో అఫ్లాటాక్సిన్ రాదు ఇక్కడ ఉన్న నేలలు, వాతావరణానికి. అటువంటి వేరుశెనగనే ప్రపంచంలో డిమాండ్ ఉంది. కాబట్టి ప్రపంచంలో డిమాండ్ ఉన్నటువంటి వేరుశెనగని కూడా మనం ప్రోత్సహించాలి. సారాంశంలో నేను వ్యవసాయ శాఖ అధికారులకు ఈ జిల్లాలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం 2 జిల్లాలు కలిపి మీరు టార్గెట్ పెట్టుకొని ఈ వేసంగికి అక్టోబర్ నుంచి మొదలవుతుంది. ఎంత వీలైతే అంత ఈసారి వేపియండి. మళ్ళా సంవత్సరం నుంచి దాన్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోండి. కాబట్టి వేరుశెనగ పంట వేయడం ద్వారా కూడా రైతాంగానికి మేలు జరుగుతుంది. దాని మీద కూడా దృష్టి పెట్టాలి. రైతు వేదికలలో మీరు ఇచ్చేటువంటి శిక్షణలో దీన్ని కూడా ఒక అంశంగా మీరు పెట్టుకోవాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. అదేవిధంగా ఇందాక అభ్యుదయ రైతులు కొంతమంది
డ్రాగన్ ఫ్రూట్ పండించినటువంటి రైతు, ఆయన పేరేం చెప్పారు, 2 ఎకరాలు. అంటే కొంచెం కొత్తదనంతో ఆలోచిస్తే అద్భుతాలు చేయవచ్చు అనడానికి నేను చెప్తున్నాను. మీరు మిర్చే కాదు, మీరు భవిష్యత్తులో అవసరమైతే ఇతర నారులు కూడా పోసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండాలి, ఇతర పంటలు ఇతర మొక్కలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండాలి. డిమాండ్ ఉండేటువంటి ఉన్నాయంటే మీరు ట్రాన్స్ఫార్మ్ కావాలి దాంట్లోకి. గ్రౌండ్ నట్ డిమాండ్ పెరిగిందంటే మీరు గ్రౌండ్ నట్ తెచ్చి ఇచ్చేటువంటి వ్యాపారం కూడా చేయొచ్చు, తప్పలేదు కదా. ఈ మొక్కలు వేయాలని లేదు. రకరకాల పద్ధతులలో రైతులకు అవసరమైనటువంటి ఇన్పుట్స్ ఇవ్వడానికి, ప్లాంట్ మెటీరియల్ ఇవ్వడానికి కూడా మనం ప్లాన్ చేసుకోవాలి ఎక్కడికక్కడ. చదువుకున్నటువంటి యువకులు కూడా దయచేసి మీరు కొత్తదనంతో ఆలోచించండి. వ్యవసాయ పట్టభద్రులు కానీ, డిప్లొమా హోల్డర్లు కానీ ఈ నవ్యత్వంతో ఆలోచిస్తే మీరు అనేక అంశాలకు పరిష్కారం ఇవ్వగలరు. డ్రాగన్ ఫ్రూట్ అనేటువంటిది అందులో పింక్ పల్ప్ ఉండేటువంటిది లోపల ఏదైతే ఉందో చాలా డిమాండ్ ఉంది. ఆయనే చెప్పినాడు, 2 ఏళ్ళు అయింది పంట పెట్టి, 2 ఎకరాలు పెట్టినాను, జస్ట్ 6 క్వింటాలు మాత్రమే వచ్చింది, 1 కిలో 200 రూపాయల చొప్పున అమ్మినాను. 6 రెంట్ల 12, 1,20,000 రూపాయలు దాని పెట్టుబడి వెళ్ళిపోయింది, పెట్టిన పెట్టుబడి వెళ్ళిపోయింది. ఆయన చెప్పిన మాట ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మినిమం 7 lakhs వస్తుంది నాకు పర్ ఎకర్ అని చెప్పి అత్యంత ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాడు రైతు. మాకే చెప్పినాడు, వేదిక మీద చెప్పినాడు. దీనికి డిమాండ్ ఉంది అంతర్జాతీయంగా. ఇవాళ చాలా సూపర్ మార్కెట్స్లో హైదరాబాద్లో కానీ మహానగరాల్లో చూస్తే కొన్ని ప్రత్యేకమైనటువంటి పండ్లు మనకు విదేశాల నుంచి వస్తాయి. అది పార్సిమన్ కానీ, పియర్స్ కానీ, గ్రీన్ యాపిల్ కానీ, డ్రాగన్ ఫ్రూట్ కానీ, అనేక రకాల ఫ్రూట్స్ వస్తాయి, కివీ ఫ్రూట్ కానీ. ఇందులో చాలా మటుకు పండ్లు మనం పండిస్తే పండేటివే, అవి మనం దృష్టి పెడతలేము వాటి మీద. చాలా డిమాండ్ ఉంది, వాటి మీద దృష్టి పెట్టాలి, కొంత వెరైటీగా ఆలోచించాలి. మిర్చి కూడా ఇందాక రైతు వెంకటేశ్వర్లు గారా, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు గారు, గొట్టెముక్కల వెంకటేశ్వరరావు గారు చెప్పినారు. ఎంత ఆత్మవిశ్వాసం అది. పెట్టుబడి పోగా 11 లక్షల రూపాయలు వచ్చిందని చెప్పినాడు. ఇది డ్రాగన్ ఫ్రూట్లో లోపల ఉండేటువంటి కండా ఏదైతే ఉంటుందో మనం తినేటువంటిది, ఇది పింక్ ఉంటుంది. దీంట్లో పింక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, 2 వెరైటీస్ ఉంటాయి. వైట్ కంటే పింక్కు అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇది టేస్ట్ ఎక్కువ, కలరు ఆకర్షణీయంగా ఉంటుంది. మీకు ఎక్కడ చూసినా కూడా దీనికి విపరీతమైన డిమాండ్, దొరకట్లేదు. ఇట్లా పోతే అట్లా సిటీలో సూపర్ మార్కెట్స్కి పోతే విదిన్ నో టైం అయిపోతున్నాయి, దొరుకుతలేవు. చాలా హై డిమాండ్ ఉంది. ప్రిషియస్ ఫ్రూట్గా ఇప్పుడు దానికి ఇది ఉంది. నేను హైదరాబాద్లో మన ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో ఒక రైతు శ్రీనివాస్ రెడ్డి అని, ఆయన మాజీ క్రికెట్ ప్లేయర్, రంజీ క్రికెట్ ప్లేయర్. ఆయన ఆసక్తి కొద్దీ ఇది పెట్టినాడు. పిలిస్తే పోయి చూసిన, ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం. ఏ పురుగుల మందుల్లో ఏమి లేవు దానికి. కొద్దిపాటి సారంతోన మంచిగా పశువుల ఎరువేసి మంచిగా ప్రమాణం చేసిండు. మేకలు తినవు, గొర్రెలు తినవు, పశువులు తినవు. జస్ట్ డ్రిప్ ఇరిగేషన్కి వస్తుంది, ఎటువంటి ఎండకైనా తట్టుకుంటుంది. 4 నెలలకే పంట స్టార్ట్ అవుతుంది. ఒకసారి పంట స్టార్ట్ అయిందంటే మనం సింపుల్గా ప్రూనింగ్ చేసుకోవాలి, ఎరువు వేసుకుంటా పోవాలి, అంతే. ఇంకా చేసేది ఏం లేదు, అద్భుతంగా పండుతుంది. కాబట్టి కొద్దిగా మనం ఎట్లా కష్టం చేస్తాం, ప్రభుత్వం ఎట్లా దీన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించి సంవత్సరానికి అన్ని కలిపి 60,000 కోట్ల రూపాయలు ఇలా రైతులు బాగుపడడం కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. సుమారు 25,000 కోట్ల రూపాయలు సాగునీటి రంగం మీద పెడతా ఉంది. 15,000 కోట్ల రూపాయలు రైతు బంధుకు ఇవ్వడానికి పెడతా ఉంది. రుణమాఫీ కోసం సగటున 4,500 కోట్లు అవుతాయి, 4 విడతలు కలిపితే. రైతు బీమా కోసం 1,480 కోట్లు అవుతాయి. విత్తనాల మీద ఇచ్చే సబ్సిడీ కావచ్చు, పంటల కొనుగోళ్లలో ప్రభుత్వం భరించేటువంటి నష్టం కావచ్చు, ఈ మొత్తం వెరసీలు ఎక్కేస్తే దాదాపు 60,000 కోట్లకు వస్తుంది ఒక్క సంవత్సరం. వ్యవసాయ రంగం మీద రైతన్నుల కోసం ప్రభుత్వం పెడుతున్నటువంటి ఏకైక రాష్ట్రం కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ. భారతదేశంలో మళ్ళీ ఏ రాష్ట్రం ఎందుకో పెడతలేదు. మనకంటే 5 అంతలు ఎక్కువ ఉన్న ఉత్తరప్రదేశ్ యొక్క వ్యవసాయ బడ్జెట్ చూడండి ఒకసారి, మన దాంట్లో సగం కూడా లేదు. మీరు అంత పెద్ద రాష్ట్రానికి లేకపోతే మిగతా రాష్ట్రాలకి ఏముంటాయి? మనకు దాదాపు సమానంగా దగ్గరగా ఉండేటువంటిది ఒక మహారాష్ట్రనే, మనకంటే తక్కువ ఉంది. కానీ మనకు సమీపంలో ఉన్నది అది ఒకటే రాష్ట్రం, ఏ రాష్ట్రం లేదు భారతదేశంలో వ్యవసాయానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అమలు చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం. కాబట్టి ఇన్ని సకల వసతులు ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, బీమా ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, వ్యవసాయ శాఖను బలోపేతం చేసి, ఇందాక మంత్రి గారు చెప్పినారు
గతంలో తెలంగాణ వచ్చే కంటే ముందు అత్యంత నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి శాఖ వ్యవసాయ శాఖ, అత్యంత నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి ప్రజలు రైతాంగ ప్రజలు. పట్టించుకునే వాళ్ళు కాదు వీళ్ళని. అందరైనాక వరుసలో చిట్ట చివరికి చూసేవాళ్ళు. సమైక్య రాష్ట్రంలో ఈ వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ కూడా అన్నా కూడా సెక్రటరీని వేసినా మంత్రిని వేసినా అప్రధానమైన ఒక భావన ఉండేది. కానీ ఇలా రాష్ట్రంలో మోస్ట్ గ్లామరస్ డిపార్ట్మెంట్ ఏది అంటేనంటే ఇలా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. గట్టిగా కొడతలేరు మీరు రైతులు చప్పట్లు. అవునా కాదా చెప్పండి. వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాలు చర్చ లేకుండా ఇవాళ రాష్ట్రంలో సగటు ప్రజల యొక్క దైనందిన సంభాషణ ఉన్నదా అండి ఎక్కడన్నా? నో. అంత ప్రాధాన్యత రంగంగా మనం ఎదిగినాం కాబట్టి, ఇంకా ఎదుగుతున్నాం కాబట్టి మన ఫోకస్ పండించినటువంటి దానికి మంచి రెమ్యునరేటివ్ ప్రైస్ రావాలి, ఆన్ డిమాండ్ సేల్ కావాలి. ఇగో దానికోసమే రైతాంగానికి ఒక దారి చూపించాలి, వాళ్ళకు శిక్షణనియాలి అని చెప్పి రైతు బంధు సమితిలు, రైతు వేదికలు, ఈ రైతు వేదికల యొక్క మూల ఉద్దేశం అది. అంతిమంగా ప్రజలు, రైతాంగ ప్రజలు వ్యవసాయ శాఖ ఇచ్చేటువంటి సూచనలు సలహాలు, ఈ వ్యవసాయ శాఖకు అధ్యయనం చేసి సూచనలు సలహాలు ఎన్నికే ఒక మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలిసిస్ వింగ్ ఒకటి, వాళ్ళు ప్రపంచమంతా అధ్యయనం చేసి ప్రపంచ పోకడలని, దేశ పోకడలని అధ్యయనం చేసి అవసరాలను గుర్తించి ఒక సీజన్కు ముందే మనకు అప్రమత్తం చేస్తారు. ఈ పంటకు డిమాండ్ ఉంది సార్, వచ్చేసారి ఇది వేయించండి వ్యవసాయ శాఖ ద్వారా అని వాళ్ళు ప్రభుత్వానికి ఇస్తే అది క్షేత్రస్థాయిలో ఉండే రైతు దాకా తీసుకురావడానికేనే ఈ రైతు బంధులు, ఈ రైతు వేదికలు, వీటిని సద్వినియోగం చేసుకోవాలి. మనం ఏ పనైనానండి, నువ్వు రాకెట్ తయారు చేసినా మనిషి యొక్క ఏకాగ్రత, మనసు పెట్టి పనిచేయడం, ఒక క్రమశిక్షణ అవసరం. చివరికి అన్నం తింటే కూడా అదే క్రమశిక్షణ కావాలి. వరుసల బంతులు ఉన్నప్పుడు చూడండి, ఎక్కువ మంది పద్ధతి మీద అన్నం బయటపడకుండా, విస్తరికో ప్లేట్కో బయటపడకుండా పెట్టిన ఆహారం ఇది భగవంతుడితో సమానం కాబట్టి భక్తిగా పూజించాలని చెప్పి దాన్ని ముద్ద కలుపుకొని ముద్ద తింటారు. ఓపిక లేని వాళ్ళు ఒకరో ఇద్దరు ఉంటారు 100 మందిలా. ఓపుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సమాజం ఎప్పుడు మంచి యొక్క కంపోజిషనే సమాజం ఎప్పుడు కూడా. చెడు తక్కువ ఉంటుంది కానీ చెడుకు ప్రచారం ఎక్కువ ఉంటుంది, మంచికి ప్రచారం ఉండదు. సో అన్నం తినేటప్పుడు కూడా మీరు గమనించండి, ఓపిక లేని వాళ్ళు విస్తరి పక్కల పడి ఉంటుంది, సగం మిగిలి ఉంటుంది, సగం ఇక్కడ పడి ఉంటుంది, చేతుల కంటింటుంది. చూడడానికే మనకు కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది. ఏ పనైనా అంతే. ఆ రైతు చెప్పినట్లు 40 క్వింటాల మిర్చి ఏందండి, నేను విననే లేదు ఇప్పటిదాకా. వెంకటేశ్వరరావు గారు నోటి నుంచి వింటే నాకు చక్కెర వచ్చినంత పని అయింది. 40 క్వింటాల్స్ ఏందది? మామూలు పంట కాదు కదా. ఆమె చెప్పింది మా అగ్రికల్చర్ ఆఫీసర్, యావరేజ్ దిగుబడి 2.67 2.37 చెప్పింది. అంటే 23-24 క్వింటల్స్ సగటు ఉంటే వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పండిస్తే 40 క్వింటాలు వచ్చింది. ఈ ప్రత్యేక శ్రద్ధనే అందరూ పెట్టాలనేటువంటిది మేము కోరుతున్నాం, మేము ఆశిస్తున్నాం. వ్యవసాయ శాఖ తరఫున అందరు రైతులుగా పనిచేయాలని, అదే మేము కోరేది. ఎట్లా మీరు పనిచేయక తప్పదు, ఎట్లా పొలం పని మనం చేసుకోవాలి, సర్కారు ఇచ్చేవి ఎట్లా ఇస్తుంది, మనం కొంచెం శ్రద్ధ కొంచెం ఓపిక మీద చేస్తే దాంట్లో దిగుబడి అధికంగా వస్తుంది, నాణ్యత ప్రమాణాలు వస్తాయి. వాడాల్సిన దానికంటే వాడే మోతాదుకు మించి మీరు ఫర్టిలైజర్ వాడినా, అది యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, కాంప్లెక్సెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదా పురుగుల మందు వాడినా వాడే మోతాదుకు మించి 1 ఔన్స్ వాడినా 1 గ్రామ్ వాడినా కూడా అది నీ పంట మీద దుష్ప్రభావం చూపిస్తుంది. వాడొద్దు. అందుకే భూసారం నుంచి మొదలు పెడితే, ఎరువుల వాడకం యొక్క నిష్పత్తి నుంచి మొదలు పెడితే, మోతాదు నుంచి మొదలు పెడితే, పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల నుంచి, పంట వచ్చినప్పుడు, పంట కోసేటప్పుడు, పంట తీసుకునేటప్పుడు మెలకువల గురించి, అది అమ్ముడయ్యేదాకా, అంటే విత్తనం నుంచి అంతిమంగా వస్తువు వినిమయం అయ్యేదాకా, పదార్థం వినిమయం అయ్యేదాకా, వాడుక అయ్యేదాకా మనం ఈ జాగ్రత్తలు పాటిస్తే వ్యవసాయానికి మించినటువంటి సంపద కానీ, వ్యవసాయానికి మించినటువంటి ఆదాయం కానీ ఇంకా దేంట్లో లేదని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. లేకపోతే లోకం ఎట్లా బతికిందండి ఇన్నేళ్ళు? ఇప్పుడు వచ్చిన ఈ 100 ఏళ్లలో వచ్చినాయి కదా ఈ ఆవిష్కరణలు అన్నీ కూడా. మానవ సమాజం ఆవిష్కరించిన నూతన శాస్త్రీయ ఆవిష్కరణలన్నీ ఈ 100 ఏళ్లలో వచ్చినవే కదా. మొత్తం సాంకేతికత అంతా కూడా. మరి 9900 ఏళ్ల యొక్క నాగరికత ఏమైంది? లోకం బతకలే, పరిణామం చెందలే, ముందుకు రాలే.
ఈ వ్యవసాయ రంగమే అన్నం పెట్టకపోతే ఈ ప్రపంచమంతా ఈ సృష్టి అంతా ఎట్లా ఉండేది? కాబట్టి ఈ మైక్ లేకున్నా నేను మీతో మాట్లాడతా, ఈ కుర్చీ లేకున్నా నేల మీద కూర్చుంటాం, ఆ కారు లేకున్నా ఎడ్ల బండి మీద వస్తాం, అది లేకపోతే నడిచి వస్తాం, కంప్యూటర్ లేకున్నా ఉంటాం, ఏమీ లేకున్నా ఉంటాం. ఒక అన్నం లేకుండానే ఉండలేము. ఆ అన్నం పండించేవాడే రైతు. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటా, పోయిన కాడాలో చెప్తుంటా, మళ్ళీ మీకు చెప్తున్నా, దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ఫుడ్, దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ మదర్. అమ్మకు ఆహారానికి రెండింటికి ప్రత్యామ్నాయం లేదు. ఈ లోకం ఉన్నంతకాలం, సూర్యచంద్రులు ఉన్నంతకాలం, భూమి ఉన్నంతకాలం, ఈ సృష్టి ఉన్నంతకాలం ఈ రెండింటికే ప్రాధాన్యత ఉంటుంది. రెండింటికి ప్రత్యామ్నాయం లేదు. వీటిని కాపాడుకొని వీటిని వృద్ధి చేసుకునే బాధ్యత మనది. వీటిని గౌరవించుకొని కాపాడుకొని వృద్ధి చేసుకునే బాధ్యత మనది. అందుకోసం ఇలా ఈ మట్టిని నమ్మేటువంటి రైతన్నలకు, రైతు సోదరిమణులకు తెలంగాణ రాష్ట్రం ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని ఇచ్చింది, భరోసాని ఇచ్చింది, ధీమాని ఇచ్చింది. ఆ నిండు ఆత్మవిశ్వాసంతో మనం ముందరికి పోదాం. మన ప్రస్థానాన్ని ఇంకా ముందుకు తీసుకుపోదాం. 7 ఏళ్ల కాలంలోనే మనం దేశంలో అగ్రగామి వ్యవసాయ రాష్ట్రంగా ఇలా పేరు తెచ్చుకున్నాం. మనం రేపు పంటల మార్పిడితో, వైవిధ్యమైన పంటలతో, మార్కెట్కు అనువైనటువంటి పంటలతో, డిమాండ్ ఉన్న పంటలతో భారతదేశం వెళ్ళలే కాదు, ప్రపంచ మార్కెట్లో కూడా తెలంగాణ మిర్చి టాప్, తెలంగాణ కాటన్ టాప్, తెలంగాణ పీనట్ బటర్ టాప్, ఇట్లా ఒక్కొక్క పంటకు సంబంధించినటువంటి ప్రత్యేకతలలో తెలంగాణ తనదైనటువంటి ఒక ముద్ర, శాశ్వత ముద్ర వెయ్యాలే కేసీఆర్ నాయకత్వాన. అప్పుడు మనకు గర్వంగా ఉంటుంది. అందుకోసం మనం అందరం కలిసి పురోగమిద్దామని చెప్పి మనవి చేస్తూ ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి అవకాశం